ఓకే, మనం ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు కనుక పరిశీలన చేస్తే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని 1599లో మర్చెంట్ అడ్వెంచర్ అనే ఒక సంస్థ 1599లో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. సో కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో ఎస్టాబ్లిష్ చేసింది. దానికి 1600 డిసెంబర్ 31 రోజున 1600 డిసెంబర్ 31 రోజున అప్పటి బ్రిటన్ రాజమకుటమైనటువంటి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపింది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపిన మొదటి నుండి అంటే 1600 నుండి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ను బీసీ రావత్ అనేటువంటి ఒక చరిత్రకారుడు అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏం చేశాడు అంటే 6 దశలుగా విభజించాడు. సో ఎవరు అంటే బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు 6 ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా విభజించాడు. దీన్నే మనం భారత రాజ్యాంగ పరిణామ దశలు అని కూడా పిలుస్తారు. పరిణామ దశలు లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, లేదా రాజ్యాంగ పరిణామ చరిత్ర అంటాం. అలా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు 6 ఫేజెస్గా డివైడ్ చేశారు బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు. సో ఇందులో మొదటి దశ వచ్చేసి బ్రిటిషర్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కంపెనీని రెగ్యులేట్ చేసేంత వరకు అంటే రెగ్యులేటింగ్ ఎప్పుడు చేశారంటే 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందు వరకు ఉన్నటువంటి ఫేజ్ను మనం ఫస్ట్ ఫేజ్ అని పిలుస్తూ ఉన్నాం. ఇక సెకండ్ ఫేజ్ని ఏమంటున్నామంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని మనకి 1858 కౌన్సిల్ యాక్ట్ రాకముందు, అనగా కంపెనీ కంప్లీట్గా ఇండియా నుంచి వెళ్ళిపోయేంత వరకు. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుకొని కంపెనీ ఇండియా నుంచి కంప్లీట్గా వెళ్ళేంత వరకు ఉన్నటువంటి ఈ టైం పీరియడ్ని సెకండ్ ఫేజ్ అని పిలుస్తూ ఉన్నా, రెండవ దశగా పిలుస్తున్నా. ఇక మూడవ దశ కనుక పరిశీలన చేస్తే థర్డ్ ఫేజ్ డైరెక్ట్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని 1909 కౌన్సిల్ యాక్ట్ రాకముందు. సో 1909 కౌన్సిల్ యాక్ట్ రాకముందు అంటున్నాను. సో ఆ ఫేజ్ను మనం థర్డ్ ఫేజ్గా చెప్తా ఉన్నాం. థర్డ్ ఫేజ్. నెక్స్ట్ 1904 నుండి 1904 మనకి మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ నుండి మొదలుకొని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వరకు ఉన్నటువంటి ఈ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రాకముందు వరకు 1909 మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రాకముందు వరకు ఉన్న ఫేజ్ను ఫోర్త్ ఫేజ్ గాను. సో నెక్స్ట్ మనకి 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఇండిపెండెన్స్ రావడానికన్నా ముందు వరకు ఉన్నటువంటి ఫేజ్ను ఫిఫ్త్ ఫేజ్ అని. ఇక ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఈ టైం పీరియడ్ను సిక్స్త్ ఫేజ్ అని పిలుస్తున్నాం. ఇలా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్న ఈ 6 ఫేజెస్ను బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు 6 దశలుగా విభజించాడు. ఈ ఫేజ్ని అంతా ఈ హిస్టరీని అంతా కూడా 6 ఫేజెస్గా డివైడ్ చేశాడు. ఎవరు అంటే బీసీ రావత్ అనే చరిత్రకారుడు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎవరు అంటే యూరోపియన్స్ కదా. సో యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఆ యూరోప్ కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళలో మొదటిసారిగా ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. సో 1498లో పోర్చుగీస్ వారు మన భారతదేశానికి
ఫస్ట్ టైం సముద్ర మార్గాన్ని కనుగొన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. సో 1498లో కనుగొనడం జరిగింది. దాని తర్వాత డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిషర్స్ తర్వాత డెన్మార్క్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా 5 దేశాల వాళ్ళు యూరప్ నుండి వచ్చినటువంటి యూరప్ కాంటినెంట్ నుండి 5 దేశాల వారు భారతదేశానికి భారతదేశానికి వచ్చారు. వచ్చి ఇందులో పోర్చుగీస్ వాళ్ళు మొదటగా వచ్చారు, కానీ బ్రిటిషర్స్ వారు మాత్రమే భారతదేశంలో స్థిరపడినాడు. మిగిలినటువంటి వాళ్ళు కొంత ప్రైస్కు పరిమితం అవ్వడము, అంటే భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వడం అట్లాంటివి జరిగాయి. ఓకేనా. సో భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వడం అంటే ఇక ఏంటి, పోర్చుగీస్ వాళ్ళైతే గోవాలోను, గోవాతో పాటుగా డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ, పోర్చుగీస్ వాళ్ళైతే గోవా మరియు డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీకి పరిమితం కాగా, ఫ్రెంచ్ వాళ్ళైతే యానంతో పాటుగా పుదుచ్చేరితో పాటుగా కరైకల్, మహే అనేటువంటి ప్లేస్కు మాత్రమే పరిమితమయ్యారు. అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఏంటిది పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనేటువంటి ప్లేస్కి, దాంతోపాటుగా తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్ అనే ప్లేస్కి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానం అనే ప్లేస్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానం అనేటువంటి ప్లేస్, ఇక్కడ ఈ ఏరియాలో మనకి యానం అనే ప్లేస్కి, మరియు కేరళలో ఉన్నటువంటి మహే అనే ప్లేస్కి పరిమితమయ్యారు. ఈ 4టిని కలిపి మనం పుదుచ్చేరి అని చెప్తా ఉన్నాం. సో ఇలా భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే ఫ్రెంచ్ వారు పరిమితం కాగా, ఇక భారతదేశంలోని దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు అండ్ గోవా అనే ప్రాంతాలకేమో పోర్చుగీస్ వారు పరిమితమయ్యారు. కానీ మిగిలినటువంటి భారతదేశం మొత్తం కూడా, మిగిలిన ఇండియా అంతా కూడా బ్రిటిష్ వారి ఆధిపత్యం కొనసాగింది. ఓకేనా. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యూరోపియన్స్ లేదా మన దేశాన్ని పరిపాలించినటువంటి యూరోపియన్స్ ఎవరంటే బ్రిటిష్ వారు. ఆ బ్రిటిష్ వారు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని మనకు ఇండిపెండెన్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు, రాజ్యాంగ అమల్లోకి వచ్చేంత వరకు ఈ టైం పీరియడ్ను మనం ఎన్ని దశలుగా విభజించామంటే, బీసీ రావత్ అనే చరిత్రకారుడు 6 దశలుగా విభజించడం జరిగింది. ఇందులో వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ 6 ఫేజెస్ మనకి ఇంపార్టెంట్. రాజ్యాంగము అమల్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ ఫేజెస్ మధ్యలో ఏమేమి చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలలో ఏమేమి రిఫార్మ్స్ తీసుకురాబడ్డాయి, లేకపోతే భారతదేశంలో ఏవేవి ఇంప్లిమెంటేషన్ చేయబడ్డాయి, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనకి 1608లో 16 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు కనుక పరిశీలన చేస్తే, బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని 1599లో మర్చెంట్ అడ్వెంచర్ అనే ఒక సంస్థ 1599లో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో ఎస్టాబ్లిష్ చేసింది. దానికి 1600 డిసెంబర్ 31 రోజున 1600 డిసెంబర్ 31 రోజున అప్పటి బ్రిటన్ రాజమకుటమైనటువంటి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపింది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపిన మొదటి నుండి అంటే 1600 నుండి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ను బీసీ రావత్ అనేటువంటి ఒక చరిత్రకారుడు బీసీ రావత్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏం చేశాడు అంటే 6 దశలుగా విభజించాడు. ఎవరు అంటే బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు 6 ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. మన ఏంటి భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా విభజించాడు. దీన్నే మనం భారత రాజ్యాంగ పరిణామ దశలు అని కూడా పిలుస్తారు. పరిణామ దశలు లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగ పరిణామ చరిత్ర అంటాం. అలా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు 6 ఫేజెస్గా డివైడ్ చేశారు బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు. ఇందులో మొదటి దశ వచ్చేసి బ్రిటిషర్స్
కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కంపెనీని రెగ్యులేట్ చేసేంత వరకు చేసేంత వరకు అంటే రెగ్యులేటింగ్ ఎప్పుడు చేశారంటే 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందు వరకు ఉన్నటువంటి ఫేజ్ను మనం ఫస్ట్ ఫేజ్ అని పిలుస్తూ ఉన్నాం. ఇక సెకండ్ ఫేజ్ని ఏమంటున్నామంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని మనకి